హే బేబ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వాయిస్ విని మీరు చాలా డేస్ అయ్యి ఉంటుంది. డోంట్ వరీ, ఇప్పుడు నేను డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది లాంగ్ వీడియో, మా అక్క ఎంగేజ్మెంట్. నేను షార్ట్ వీడియోలో కరెక్ట్గా చెప్పలేదు ఈవెంట్ ఏంటో, ఎందుకంటే సస్పెన్స్ ఉండాలి కదా. సో ఆ సస్పెన్సే ఈరోజు నేను రివీల్ చేస్తున్నా, మా అక్క ఎంగేజ్మెంట్. అండ్ ఇంట్లో చేసిన ప్రతి మేకప్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, నాకు టైం లేక. అండ్ మేము ఫంక్షన్ హాల్కి డైరెక్ట్ వచ్చేసాము. మేమెంత లేట్ చేసామంటే మా అక్క బావల పూజ అవుతది కదా, అది కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను, అంత లేట్ అయిపోయింది. సో అందుకే అన్నమాట మేము కూడా రెడీ అవ్వలేదు, అట్లా రెడీ అయ్యి ఇలా వచ్చేసాము. నా ఫేస్ అయితే అసలు ఎక్కువ ఉండదు ఈ వీడియోలో, ఎందుకంటే నేనే షూట్ చేస్తున్నా కాబట్టి ఏదో అలా ఉంటది. సో అడ్జస్ట్ అయిపోయింది, నా లాగ్ కాబట్టి నాకు నేనే తీసుకోవాలి లాగ్, నాకంటూ ఎవరు తీయరు కదా. అండ్ ఫైనల్లీ మేము వచ్చాం, 11 అయిపోయింది. మా అక్క బావల పూజలు కూడా అయిపోయావి. ఇక్కడ రింగ్ సెరమనీ ఉంటది కదా, మా కోసం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మేము చూడలేదు కాబట్టి, అంటే నా లాగ్ లోన నేను క్యాప్చర్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక్కడ రిలేటివ్స్ వస్తున్నారు, వాళ్ళందరినీ అలా రిసీవ్ చేసుకుంటున్నారు మా పేరెంట్స్. అండ్ ఇక్కడ నేను కూడా అలా క్యాప్చర్ చేస్తున్నాను. వీళ్ళందరూ కరెక్ట్ గా నాకు వీడియో క్యాప్చర్ చేస్తుంది మా పిన్ని. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ పెద్దలు సంథింగ్ ఏవో మాట్లాడుకుంటారు కదా, అండ్ ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. నాకు తెలీదు దేనికోసం మాట్లాడుతున్నారు. మీరు పెళ్ళైన వాళ్ళంటే మీకు అర్థం అవుతుంది దేనికోసమో, నాకు కాలేదు కాబట్టి నాకు అంతగా తెలీదు. నేను అందుకే అవన్నీ మనకి ఎందుకని ఇక్కడ వచ్చిన చుట్టాలందరినీ క్యాప్చర్ చేసేస్తున్నాను. వీళ్ళందరూ మా పిన్నిళ్ళు, మా అత్తలు, మా మామయ్యలు అనమాట వీళ్ళందరూ. ఇక్కడ మా అక్కతో పాటు మా మమ్మీ కూడా మేకప్ వేసింది. క్యాప్చర్ చేద్దాం ఒకసారి బ్యాక్ తిరుగు అంటే మా మమ్మీ వచ్చిన చుట్టాలే నాకు ఇంపార్టెంట్, నీ లాగ్ నాకు ఇంపార్టెంట్ కాదని నన్ను ఇగ్నోర్ చేస్తుంది. అండ్ ఇక్కడ అనుష ఏదో డెకరేషన్ చేస్తుంది, మనకి రాదు కాబట్టి మనకి వచ్చే యాక్టింగ్ మనం చేసేస్తున్నాం. యాక్చువల్లీ మా అక్క ఎంగేజ్మెంట్ రోజు నేను నేర్చాను, తనకి ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి వెళ్ళిపోతుందని కాదు. నేను మంచి ట్విన్నింగ్ అవుట్ఫిట్ చేసుకుందాం అనుకున్నా, కానీ నేను రాయగడలు తన డ్రెస్ మర్చిపోయి నా డ్రెస్ ఒకటే తీసుకొచ్చాను. అందుకే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే నేను మంజు కలిసి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాం కదా, దానికంటూ ఒక మ్యాచింగ్ అవుట్ఫిట్ ఉండాలని మేము ఫిక్స్ అయ్యాం. లాస్ట్ కి మా అక్క అవుట్ఫిట్ వేసుకున్నాను నేను. లాస్ట్ కి దాని అవుట్ఫిట్స్ లే నాకు పనికి వస్తాయని అస్సలు అనుకోలేదు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి గొడవలు ఆడుకునే ఉంటాము, నా బట్టలు నువ్వు వేసుకోకు, నీ బట్టలు నేను వేసుకోనని. కానీ దాని ఎంగేజ్మెంట్ రోజే నేను తన బట్టలు వేసుకుంటే ఇలాగా వీడియోలోకి వస్తాను అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లేండి, అక్క చెల్లెలు అంటే ఇట్లానే ఉంటది, వద్దనుకుంటాం కానీ అది డెస్టినీలో ఫిక్స్ అయిపోద్ది కాబట్టి మరి దాన్ని ఎవరు దూరం చేయలేరు గైస్. ఏమంటారు? మీకంటూ సిస్టర్స్ ఉంటే మీకు అర్థం అవుతుంది. అండ్ ఫైనల్లీ అక్క బావ స్టేజ్ పైకి వచ్చేసారు. మార్నింగ్ పూజలు మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, ఆఫ్టర్నూన్ రింగ్ సెరమనీ అయినా క్యాప్చర్ చేయాలి కదా అని ఇప్పుడు దగ్గర ఉండి స్టేజ్ మీదలో నేనే క్యాప్చర్ చేసేస్తున్నాను వీడియోస్ మొత్తం. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసిన పూల దండలు కూడా అనుషానే కుట్టింది నైట్ మొత్తం. ఆ వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నైట్ ఫుల్ గా నిద్ర వచ్చేసింది. అండ్ ఇక్కడ వీడియోస్ లో నా పూల దండలు చూసారు కదా, ఎట్లా ఉన్నాయి కామెంట్ లో చెప్పేయండి. మీకు కూడా కావాలంటే మాకు డిఎం చేయండి, మా అనుష మీకోసం ఇస్తుంది, ఫ్రీగా ఏం కాదు, మనీకే గైస్. అండ్ ఇక్కడ మా బావ దండ వేస్తుంటే అనుష లాగేస్తుంది, అంత ఈజీగా మా అక్కని ఇచ్చేస్తానా నీకు అని. కానీ ఎట్లా మా అక్క వదిలేండి బావకి ఏడిపించకని చెప్పింది, సో అందుకే మేము వదిలేసాము, సర్లేండి ఈసారికి అని. అండ్ ఇక్కడ ఫైనలీ మళ్ళీ రింగ్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు అండ్ రింగ్ సెరమనీ అయ్యాక. అండ్ ఇక్కడ బావ అక్కకి ఫ్రూట్స్ అండ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. యాక్చువల్లీ డెకరేషన్ మొత్తం అనుషాదే. ఎలా ఉందో కమెంట్ లో చెప్పేయండి, మా ఎఫర్ట్స్ కి మీ కమెంట్స్ మాకు బూస్ట్ ఇస్తుంది ప్లీజ్. అందుకే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. నైట్ టైం ఇంత డెకరేషన్లు అన్ని చేసాం కాబట్టే మేము ఎర్లీ మార్నింగ్ రావడానికి చాలా లేట్ అయిపోయింది, లేకుంటే మేము కూడా అక్కతో పాటు వచ్చేసి మేము పూజలు మొత్తం క్యాప్చర్ చేసేదాన్ని. అండ్ ఫైనలీ ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో చుట్టాలందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసాము, అంటే బావకి అక్కకి ఇవ్వడానికి అన్ని ఇచ్చేస్తున్నారు. లాస్ట్ లో చాక్లెట్స్ మాత్రం నేను అనుసాని ఇచ్చాము, ఎందుకంటే చాక్లెట్స్ మీద అందరు కళ్ళు ఉన్నాయి. సో మేమిద్దరమే దొంగలమే, మా నుంచి మీరెవరు తీసుకోలేరు కాబట్టి ఇలా బావకి ఇద్దాం అనుకున్నా, కానీ ఇచ్చినట్టు మళ్ళీ లాగేసుకుంటున్నాం, అందుకే ఇక్కడ నవ్వొచ్చింది అనమాట. అండ్ ఫైనల్ ఇక్కడ పిన్ని అండ్ చిన్నాన్న డ్రెస్ అండ్ మనీ ఇచ్చారు. మొత్తం రింగ్ సెరమనీ అయిపోయాక లాస్ట్ లో కేక్ కటింగ్ చేసేస్తున్నాము. కానీ ఇక్కడ కూడా ఒక కామెడీ ఉంది, మేము కేక్ కూడా మర్చిపోయాము, గార్లాండ్స్ కూడా ఇంట్లో
ఇంట్లో మర్చిపోయాము. లేట్‌గా వచ్చారు కాబట్టి అన్నీ మర్చిపోయారు మీరు అని మాకు అన్నయ్య తిట్టాడు. మా అక్క ఎంగేజ్‌మెంట్ రోజు ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం కానీ మా అన్నయ్య తిట్లతో ఇంకా బాగా ఎంజాయ్ చేశాము. సర్లేండి ఏమైతే అయింది అని లాస్ట్‌లో కేక్ తెచ్చేసాము. కేకే మర్చిపోయాము. ఇంక కేక్ ప్లేట్స్ ఏం గుర్తుంటాయి. అందుకే ఇలా లీవ్స్ మీద మేమందరికీ కేక్స్ ఇచ్చేస్తున్నాం. ఇది చూసి మీరు నవ్వుకోకండి. ఇది కూడా మంచిదే హెల్త్‌కి. కిళ్ళి తింటారు కదా! అట్లనే కేక్ కూడా తినేయొచ్చు. అండ్ ఇక్కడ ఆ ఇద్దరు అంకుల్ అండ్ ఆంటీ నన్ను కూడా వీడియోలో క్యాప్చర్ చేయండి. మీ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్పారు. సో, అందుకే కొంచెం అలా డిస్కషన్ చేస్తున్నాము. ఇక్కడ మేము లంచ్ చేసామో లేదో తెలీదు కానీ కేక్స్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ చిన్న ఫోటోషూట్ చేయించేస్తున్నాం. అండ్ ఇప్పుడు లాస్ట్‌కి లంచ్ సెక్షన్‌కొచ్చేసాము. వీళ్ళేదో పెద్ద ఇక్కడ పనులు చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి యాక్టింగ్ అంతా చేసేస్తున్నారు మా అత్త. ఆ యాక్టింగ్‌లో నేను లేకపోతే ఎలా? నేను కూడా వెళ్ళిపోయాను. ఇక్కడ మా చిన్నన్నతోని ఏదో డిస్కషన్ అయిపోతుంది మా అత్త సీరియస్‌గా. నా పెళ్లి కోసమే నిన్ను కూడా పెళ్లి చేశారు. నా పెళ్లిదేముంది మా అక్క పెళ్లి ముందు చూసుకుందాంలే అని చెప్పాను. అండ్ ఇక్కడ అందరూ మా గ్రూప్ మొత్తం అలా తింటున్నాం ఇక్కడ. ఇక్కడ మా మామయ్యతో అనిపిస్తున్నా మా అత్తని తినిపించవా అని. నేను తినిపిస్తే మీ అత్త తిందు కావాలంటే వీడియో షూట్ చేయమని చెప్పారు. చూసావా మీ అత్త తినలేదు అంటే మా అత్త అంటుంది నువ్వు పబ్లిక్‌లో పెట్టేస్తావు వీడియోస్ కాబట్టి అలా యాక్ట్ చేశాను. లేదంటే మీ మామయ్య అంటే నాకు ప్రేమే అని చెప్పింది. సరే సర్లే ఇలాంటివి ఎన్నో చూసే ఉంటావు. కవర్ చేస్తున్నావు కదా! అంటే లేదు మీ మామయ్య పెరుగన్నం పెట్టారు. అది నాకు నచ్చదు. అందుకే తినలేదని చెప్పింది. సరే సర్లే అత్త వీడియో ఆల్రెడీ క్యాప్చర్ చేశానులే యూట్యూబ్‌లో పెట్టేస్తాను చూసుకో అంటే వద్దు వద్దు అంటుంది. కానీ పెట్టేస్తాం అలా అంటాం. అండ్ ఫైనల్లీ మా లంచ్ అండ్ అన్నీ అయిపోయాక మేము డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసేస్తున్నాము. మేము నైట్ మొత్తం ప్రాక్టీస్ చేసాం. ఒక 6 మెంబర్స్ కానీ ఎట్ లాస్ట్ నేను, మా పిన్ని, మా చెల్లె డాన్స్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రాక్టీస్ ఒకటుంటాది. అక్కడ స్టేజ్ మీదకెళ్ళాక పెర్ఫార్మెన్స్ ఒకటుంటాది. ఎన్నో రీల్స్, ఎన్నో వీడియోస్ చేసేద్దాం అనుకుంటాము. కానీ అదొక్కటి అవ్వదు. మీరెప్పుడు కూడా ప్రాక్టీస్ చేయకండి. ఇలాగ ఏదైనా మీ ఇంట్లో సంగీత్ ఏమైనా ఉంటే ఇలాగ ఆటోమేటిక్‌గా మీరు స్టేజ్ ఎక్కేయండి. అవే స్టెప్స్ మీకొచ్చేస్తాయి. అండ్ ఇక్కడ అందరూ మా ఫ్యామిలీ మొత్తం అలా డాన్సులు చేసేస్తున్నాం. ఎవడికొచ్చిన స్టెప్‌లు ఆడేసేస్తున్నాం. ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఎందుకంటే మన ఓన్ ఫంక్షన్‌కి మనకస్సల ప్రాక్టీస్ చేసే టైం ఉన్నా సరే స్టేజ్ పైకొచ్చినప్పటికి చుట్టాలందరిని రిసీవ్ చేసుకుంటూ మనకి డాన్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అండ్ ఫైనల్లీ మనం డాన్స్ అన్నీ అయిపోయాక మా బావ, అక్కని కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చేసాము. ఇక్కడ ఒడియా సాంగ్ చేస్తున్నాం. నాకు నేను డాన్స్ ఏదో పిచ్చిదానిలా గెంతేస్తున్నాం. మా బావ చూసి పిచ్చిదే అనుకుని ఉంటారేమో. అండ్ ఫైనల్ ఇక్కడ వీళ్ళిద్దరు కొంచెం షై అవుతున్నారు కాబట్టి మా అన్నయ్య వెళ్ళి తీసుకురా అని చెప్పారు. సో నేనెళ్ళి బావతో ఒక 2 స్టెప్‌లేయించా. మా బావతో స్టెప్‌లేసాక మా అక్కతో మళ్ళీ డాన్స్ చేయకపోతే ఫీల్ అయిపోద్ది. నీ ఎంగేజ్‌మెంట్‌కి నువ్వు డాన్స్ చేయకపోతే ఎలా స్టెప్ ఏహే అంటే మా అక్క కూడా డాన్స్ చేసింది. యాక్చువల్లీ నైట్ మొత్తం ప్రాక్టీస్ చేసింది మా బావ కోసం. కానీ అక్కడ స్టేజ్ పైకెళ్ళాక నేను చెయ్యను నాకు షై అని చెప్పేసి చేయలేదు. సరే ఇద్దరిని కలిపేసి మేము అలా డాన్స్ చేపించేసాం మా బావని అండ్ మా అక్కని. లాస్ట్‌కి మళ్ళీ మా అక్క, బావని మళ్ళీ షై అయిపోతున్నారని వాళ్ళు కూర్చోమని చెప్పేసి మళ్ళీ నేను, మా పిన్ని మళ్ళీ రంగంలోకి దిగిపోయాం. మా డాన్స్‌లని చూసి మా బావ ఎలా ఫీల్ అయ్యారో, రియాక్షన్ ఏమి ఇస్తారో మళ్ళీ క్యాప్చర్ చేస్తాను నేను. ఎందుకంటే అప్పుడు కొత్త కాబట్టి నేను తనతో అంతగా మాట్లాడలేదు. ఇప్పుడైతే పరిచయం అయిపోయారు కాబట్టి నేను మళ్ళీ అడిగేసి రియాక్షన్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఫైనల్లీ మా డాన్స్‌లు అయ్యాక మా పిన్ని, చిన్నాని కూడా ఇలా ఫోటో సెక్షన్ చేయించేశారు. అండ్ ఫైనల్లీ మొత్తం అయిపోయాక ఇంటికొచ్చాం. ఎవడు మేకప్ వాడు తీసేసుకున్నాడు. అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ దిష్టి తీస్తుంది నాకు అండ్ మా చెల్లెలికి, మా పిన్నిలకి అందరిని దిష్టి తగలకూడదని. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మా అక్క ఎంగేజ్‌మెంట్ వీడియో ఎట్లా ఉందో కామెంట్‌లో చెప్పేయండి గైస్. సబ్స్క్రైబ్. బాయ్.